2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమే 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కర్కాటక రాశి వారికి గురు భగవాన్ యోగిస్తున్నాడు, కుజుడు యోగిస్తున్నారు. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి కాబట్టి శివుణ్ణి ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి. శివుడు బోలాశంకరుడు, నవగ్రహాలన్నీ ఆయన ఆధీనంలో ఉంటాయి. సోమవారం పూట శివుడికి అభిషేకం లాంటివి చేయించండి, మంచి ఫలితాలు చూస్తారు. మీరు కనుక మినుములు కనుక దానం చేస్తే కనుక బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధ, గురు, శుక్రవారంలో మాత్రం ఎటువంటి ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కర్కాటక రాశి వారికి కుటుంబాధిపతి అయిన సూర్యుడు 14 జనవరి నుంచి ఆయన మకర రాశికి వెళ్తున్నారు, అంటే మీ 7వ స్థానానికి వెళ్తున్నారు. కుటుంబ పరంగా 14 జనవరి నుంచి మీకు చాలా చాలా డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. ధన పరంగా మాత్రం మీకు ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ వారంలో మాత్రం సకాలంలో ధనం అనేది వస్తుంది మీకు. లవర్స్ కి మాత్రం ఇక్కడ పంచమాధిపతి అయిన కుజుడు ఇక్కడ 6వ స్థానంలో ఉన్నారు. 6వ స్థానం నుంచి 7వ స్థానంలోకి మకర రాశిలో ఉచ్చస్థితిలో ఉంటారు కుజుడు. ఆయన 17 జనవరి నుంచి మకర రాశి వెళ్ళటం మూలంగా లవర్స్ కి 17 జనవరి నుంచి చాలా బాగుంటది. మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం 17 జనవరి నుంచి మీకు ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. ఇక్కడ 6వ స్థానంలో కుజుడు, శుక్రుడు, రవి, బుధుడు ఉన్నారు. 13 జనవరి నుంచి ఒక్కొక్క గ్రహము మకర రాశికి వెళ్తుంది. 6వ స్థానం నుంచి 7వ స్థానానికి వెళ్తాయి. 17 జనవరి నుంచి 6వ స్థానంలో ఎటువంటి గ్రహాలు ఉండవు. 17 జనవరి నుంచి మీకు హెల్త్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా చాలా బాగుండబోతోంది. శత్రువుల నుంచి మీరు విజయం సాధిస్తారు. 17 జనవరి నుంచి 17 జనవరి వరకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు కనుక నారాయణ కవచం చదువుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా చాలా చాలా బాగుండబోతోంది. 13 జనవరి నుంచి పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి ఫలితాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా మీకు చాలా చాలా బాగుండబోతోంది. 7వ స్థానంలో శుక్రుడు, కుజుడు, రవి, బుధుడు రాబోతున్నారు. ఈ వారాంతంలో చాలా చాలా మంచి డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. పునాదులు ఈ వారం నుంచి స్టార్ట్ అవుతాయి. మంచి డెవలప్మెంట్స్ అనేవి చాలా చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మీకు రావాల్సిన మంచి డెవలప్మెంట్స్ అనేవి ఈ వారం నుంచి స్టార్ట్ అవుతాయి. మ్యారేజ్ పరంగా మాత్రం. వృత్తి పరంగా మాత్రం 17 జనవరి నుంచి మీకు చాలా బాగుంటది. దశమాధిపతి అయిన కుజుడు ఆయన ఉచ్చస్థితిలోకి రాబోతున్నారు మకర రాశిలో. దాని మూలంగా మంచి ఫలితాలు చూస్తారు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.